హలో ఫ్రెండ్స్, మనం ఫైనల్గా కేరళ ఎర్నాకుళం రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయాం గాయస్. నిన్న నైట్ ఎక్కినాం, అంటే నైట్ కాదు, నేను ఆఫ్టర్నూన్ ఎక్కినాం ట్రైన్ నేమ్ వచ్చేసి ఏంటి? అది శబరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఎక్కినాం అనుకో ఫ్రెండ్స్. అది ఏమాత్రం కంటెంట్ ఉండాలి, నాకు కావాలని ఇట్లా యాడ్ చేయాలన్నట్టు. అప్పుడు ఆ ట్రైన్ ఎక్కేసాం అనుకో ఫ్రెండ్స్, చాలా సూపర్ ఫాస్ట్ వచ్చేస్తుంది. మనం కేరళ కూడా చాలా ఫాస్ట్గా రీచ్ అయిపోతాం. లెట్స్ ఇప్పుడు కేరళలో చాలా లో బడ్జెట్లో ఎట్లా వెళ్ళాలో అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూట్యూబ్లో ఎన్ని వీడియోస్ చూసినా అంత అర్థమవుతలేదు. లెట్స్ మన వే స్టైల్లో మనం చూపిస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు మేము ఫైనల్గా రెడీ అయిపోయినాం అందరం కలిసి. హైలైట్ ఏంటంటే మనం రైల్వే స్టేషన్లో రెడీ అయిపోయాం. మన ప్రిఫరెన్స్ మొత్తం లో బడ్జెట్ కాబట్టి ఇక్కడ నుంచి మనం ఆర్టీసీ బస్సులో ట్రావెల్ చేస్తాం. సంథింగ్ మరైన్ డ్రైవ్ అంటాం. అక్కడ నుంచి మళ్ళీ ఫోర్ట్ కోచికి మెట్రో వాటర్ బోట్ ఒకటి ఉంటుంది, చూద్దాం. అక్కడికి వెళ్ళాక నేను మరైన్ డ్రైవ్ అనే లొకేషన్ ఎట్లుంటుంది నేను చెప్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి ఒక 100 మీటర్స్ రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చి నడవాలి బస్ స్టాప్ దాకా. బస్ ఎక్కినాక నేను చెప్తాం, అప్పటిదాకా వెయిట్ చేయాలి. మేము ఎక్కడున్నా కూడా మన అంటే హైదరాబాద్ అంటే ఎట్లుంటుంది, అంగడి ఉంటుంది. ఈడ కూడా మన ఆటో అన్ని సెట్ చేసేసాం గాయస్. 60 రూపీస్కి మరైన్ డ్రైవ్ దాకా వెళ్ళిపోతాం. ఎక్కడికైనా ఒక 20 రూపాయల ఫోర్ట్కి వచ్చి వెళ్ళిపోతాం మనం. మొత్తం ఎట్లుంటాం అంతా బురాన్ ఉంటుంది. మరైన్ డ్రైవ్ ఇక్కడ అయితే దింపేసాం ఫ్రెండ్స్. మేము ఆడికి కొంచెం ముందు నడిచాం తినడానికి కోసం. రొమానియా కాడికి వచ్చాం ఫ్రెండ్స్ తినడానికి. మా ఫ్రెండ్స్ ఆల్రెడీ గట్టిగా సెట్ చేస్తారని అంటుండ్రు. చూద్దాం మేము ఆర్డర్ పెట్టుకుంటాము. యాక్చువల్గా తినేసినాం, బట్ తినేది కూడా నేను ఆ బ్లాగ్లో యాడ్ చేద్దాం అనుకున్నా, కానీ ఛార్జింగ్ అనేది ఛార్జింగ్కి షిఫ్ట్ అయిపోయినాం. ఛార్జింగ్ పెట్టిపించేసాం. సంథింగ్ మెరైన్ డ్రైవ్ అని చెప్పేసి లోపలికి వచ్చాం. ఇక్కడ బోట్స్ కోసం ఆర్ సర్చింగ్. ఎటు వెళ్తాం బ్రో? హైదరాబాద్ నెట్లెస్ రోడ్ ఉన్నట్టుంది, ఒక బ్యాక్ కెమెరా పెడతాడు గాయస్. ఇప్పుడు ఎటు వెళ్తున్నాం? ఎక్కడ కూడా దరిద్రులు కపుల్స్తో వచ్చి చంపేస్తారు ఫ్రెండ్స్. మాలాంటి సింగిల్స్ మేము బతకలేకపోతున్నాం. వాళ్ళు చూడండి అలానే లెంక ఎదువాలు ఫ్రెండ్స్, ఇలా ఎదువాలు. ఇటు స్ట్రేట్ ఎట్టు వెళ్తాము, ఎక్కడ ఉందో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మొత్తం అమ్మాయిల మీద పడే ఏడుస్తుండు ఫ్రెండ్స్. పెట్రోల్ బంక్ చూడండి ఫ్రెండ్స్, మాకు అన్ని రోడ్ల మీద ఉంటాయి. వీళ్ళకి మొత్తం వాటరే దిక్కు కాబట్టి వాటర్లు ఉన్నాయి పెట్రోల్ బంక్స్ చూడడం. 20 రూపీస్లో మనం ముగ్గురం వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మనం ఫోర్ట్ కోచికి. చూద్దాం మన బోట్ ఎట్లా ఉంటుందో. బ్యాక్ మీద పెడుతున్నాం, ఇట్లా అని వెళ్ళాలి చూపిస్తామండి గైస్. ఇట్లా అని వెళ్ళాలి, అదే మన బోట్. చలో మన బోట్ ఎట్లుందో అంటే గాయస్ మొత్తం వేరే స్పేస్ షిప్ లాగా ఉంది ఫ్రెండ్స్. చూద్దాం మన బోట్ లోపల ఎట్లుంటుందో ఏంటనేది ఫ్రెండ్స్. మొత్తం వాటర్ అంతా కొంచెం డర్టీగానే ఉన్నాయి అనుకోండి, ఏమనుకోకండి. లోపల ఇట్లా వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇదే మన షిప్, దీంట్లో వెళ్ళాలి ఫ్రెండ్స్. మనం విండో సైడ్ కూర్చుందాం గాయస్. ఎటు సైడ్ కూర్చుందాం, అటు సైడ్ కూర్చుందాం ఫ్రెండ్స్. మేము వచ్చేసి బోట్లో కూర్చున్నాం. బోట్ అంతా కూర్చొని ఎప్పుడు స్టార్ట్ అవుతుంది చూద్దాం గాయస్. చూడండి గాయస్ ఎంత క్రేజీ ఉందో గ్యాడ్జెట్ అయితే. అబ్బా బోటే ఫ్రెండ్స్ మూవ్ అయిపోతుంది మన బోట్ వచ్చేసి మూవ్ అయిపోతుంది. ఆడో ఒక బోట్ వెళ్తుంది ఫ్రెండ్స్. కానీ బోట్ డ్రైవింగ్ అయితే గ్యాడ్జెట్స్ అయితే చాలా క్రేజీ ఉన్నాయి గాయస్. మన బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. మన ఫ్రెండ్స్ మొత్తం మన బోట్ ఎట్లుంది గాయస్? మన బోట్ చాలా బాగుంది. మనం వచ్చినప్పుడు ఇంకా వేరే బోట్ ఎక్కడ ట్రై చేద్దాం. మేము బ్యాక్ వ్యూ చూపిస్తాం. ఇక్కడ ఉన్న నేచర్ ఇంకా చాలా ఉన్నాయండి. చూడండి గాయస్ మన బోట్. మనమైతే ఇప్పుడు కోట్కి అయితే వెళ్తున్నాం. ఈయననే మన డ్రైవర్. బోట్ అయితే చాలా క్రేజీ ఉంది ఫ్రెండ్స్. ఇట్లా దింపుతుండు మొత్తం. బోట్ మొత్తం అంతా ఫుల్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు, వెళ్ళిపోతూనే ఉన్నారు. ఇది ఒక్కటైతే నాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడైతే చాలా పెద్ద బోట్ ఒకటి ఉంది గాయస్. ఇదంతా అవతల సైడ్ సిటీ. చూద్దాం అక్కడికి వెళ్ళిపోయినాక ఇంకేముంటుందో.
ఫ్రెండ్స్ వచ్చాం ఫ్రెండ్స్. మొత్తానికైతే ఈ బోట్లో మనం ఫోర్ట్ కొచ్చి వచ్చేసాం గాయస్. బ్యాక్ కెమెరా పెడతా చూసుకుంటానండి. ఫైనల్గా ఫోర్ట్ కొచ్చి మేము రీచ్డ్ గాయస్ విత్ దిస్ బోట్. కుమార్ చెప్పు ఏమన్నా. బాగుంది ఫ్రెండ్స్ వ్యూ. ఇప్పుడు మనం వచ్చి ఇదంతా మనం తిరిగి విసిట్ చేద్దాం గాయస్. మా ఫ్రెండ్ ముందు ముందు వెళ్ళిపోతుంది గాయస్. మాకేం తెలుస్తుంది మనం ఎటు వాళ్ళు చెప్రీ బాయ్స్ అంటారా బాబు అని అంటుండు ఫ్రెండ్స్. ఫైనల్గా మేము ఇక్కడ ఫోర్ట్ కొచ్చిలో కూడా ఒక ఆటో సెట్ చేసుకున్నాం. ఒక 400లా అన్ని ప్లేసెస్ చూపెడతా అన్నాడు. దగ్గర 800-900 దాకా అడిగింది ఫ్రెండ్స్. బట్ మన బడ్జెట్ తెలిసి మన బడ్జెట్ అంటే మన బడ్జెట్లోనే అయిపోవాలి ఏదైనా. లాస్ట్కి ఏమైతే తెలియదు ఫ్రెండ్స్. మనోడు ఎంతసేపు ఆగుతాడో ఏందో ఏం తెలియదు. బట్ చూద్దాం, ఆపుతాం ఎట్లా వెళ్ళి మనం మొత్తం చూస్తానే పంపిస్తాం ఆటో కూడా. కొత్త వచ్చేస్తుంది ప్లేసెస్ వీడియోస్ ఒక్కొక్క ప్లేస్ చూపిస్తూ ఉంటారు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అవి చర్చెస్కి వెళ్తున్నాం ఇప్పుడు. కొన్ని చర్చెస్ కొన్ని బీచెస్కి వెళ్తున్నాం. చూసాం మన ఆటోలో డీజిల్ అంట ఫ్రెండ్స్. మనం డీజిల్ కొట్టించుకోవడానికి వచ్చాము. ఇక్కడ మాకు ఏం అర్థమవుతుంది గాయస్. చూద్దాం ఫ్రెండ్స్. మేము వచ్చి ఆటోలో తిరుగుతున్నాం గాయస్. ఇక్కడ ఇదేదో ఏరియాలో మొత్తం తీసుకెళ్తాను ఒక్కొక్క ప్లేస్కి. మన ఇద్దరిని చూడండి. చూద్దాం ఎటు వెళ్తున్నాము ఫ్రెండ్స్. మేము వచ్చి ఇప్పుడు కొచ్చి ప్లేస్లో ఉన్నాం. ఇది ఒక ఐలాండ్ లాంటిది. పక్కకి బోట్లకైనా వచ్చినాం. ఇక్కడికి వచ్చేసి ఏదో సంథింగ్ స్పైస్ మార్కెట్ అంట. ఇట్లాంటివి కొంచెం ఏదో చెక్కలు అవి ఇవి ఉన్నాయి గాయస్. దీంట్లోకి వచ్చి విజిట్ చేయమని చెప్తారు. చూద్దాం. బ్యాక్ కెమెరా పెడతాడు గాయస్. ఇవి ఐటమ్ ఫ్రెండ్స్. ఈ షాప్లో ఏముంటాయి ఏంటి అనేది సంథింగ్ ఏదో స్పైస్ మార్కెట్ అంటాం. ఇక్కడ సంథింగ్ అవి కూడా కాఫీ ప్యాకెట్స్ ఉన్నాయి గాయస్. కాఫీ ఇంకా టీ. స్టార్టింగ్ ప్రైస్ 150 అంట ఫ్రెండ్స్. మనకి కాఫీ అవి ఇవి అన్నీ దొరుకుతాయి మనకి స్పైస్ మార్కెట్ అంట. ప్రతి ఒక్కటి లైక్ సంథింగ్ చిల్లీ పౌడర్. బట్ మనం ఏం పర్చేజ్ చేసలే గాయస్. జస్ట్ విజిట్ చేస్తున్నాం అంతే. చూస్తున్నాం ఏమేమి ఉన్నాయి. ఇక్కడ ఏమో చాక్లెట్స్ ఉన్నాయి అట్లా. ఇది ఒక ప్లేస్ మనకి ఆ మ్యాప్లో. నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం గాయస్. ఫ్రెండ్స్ మేము ఏదో మార్కెట్ ఉన్నాం. పర్ఫ్యూమ్ దాంట్లోకి వచ్చినాం గాయస్. ఇక్కడ మొత్తం పర్ఫ్యూమ్స్ సేల్ చేస్తారంట. చూద్దాం. ఇక్కడ మంచి మంచి పర్ఫ్యూమ్స్ ఉంటాయి అంట. బ్రోక్స్ అనే వీడియో నన్ను వీడియో ఇట్లా కంటిన్యూ గైస్. ఇక్కడ మొత్తం పర్ఫ్యూమ్స్ అమ్ముతారు అనమాట. ఇక్కడ ఏ పర్ఫ్యూమ్ బాగుంటుందో అనేది ఇక్కడ మనం చెక్ చేసి ఎక్కడ చూడలేదా. మనకి కాఫీ ప్లాంట్స్ పర్ఫ్యూమ్స్ చేస్తారు. Which one flavor to this? White mask. Coffee. Yes, I want this. Coffee smart. Yeah. Coffee fragrance smart. No. ఇదంతా ఇంటర్నేషనల్ బ్రాండ్ పర్ఫ్యూమ్స్ అంట గాయస్. ఇవి వచ్చేసి ఇవన్నీ వచ్చేసి చాలా న్యాచురల్ అంట ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మన రోజ్ది. ఇది ఒక్కటి అంటు పెడితే ఇది 1 hour దాకా వస్తుంది అని చెప్పి చెప్తున్నారు. మన ఫ్రెండ్ ఇది కొనుక్కుందాం అనుకుంటుంది కానీ ఏమో తెలియదు ఇంకా. ఇప్పుడు మనం వచ్చేసి ఒక మ్యూజియం చూద్దాం. ఇక్కడ మనం ప్రజెంట్ అయితే టికెట్ తీసుకుంటాం గాయస్. ఇందులో ఇట్లా అన్నీ చూడాలి లోపల. ఇదంతా డీటెయిల్స్ గాయస్ తెలుస్తుంది. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వచ్చేసి జువ్విస్ అని చెప్పి ఇజ్రాయిల్ పీపుల్ ఉండే ప్లేస్కి అయితే వెళ్ళాము. అక్కడ మొత్తం ఒక చర్చ్ ఉంది. ఆ చర్చ్ని విజిట్ చేసాం. అండ్ ఒక టైప్ ఆఫ్ ఆ చర్చ్ ఎప్పుడు బిల్డ్ చేశారు అనేది ఉంది. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ప్లేస్కి వెళ్తే వచ్చేసి ఆటో మాట్లాడుతున్నాం. ఆటోలో నెక్స్ట్ ప్లేస్కి తీసుకెళ్తాం. ఏ ప్లేస్కి వెళ్తాము
వచ్చేసి ఇప్పుడు డచ్ ప్యాలెస్లో ఉన్నాం. ఇక బ్యాక్ అని పెట్టి చూపిస్తా ప్యాలెస్ ఎట్లా ఉంటుంది. మనం వచ్చేసి ఇప్పుడు డచ్ ప్యాలెస్లో ఉన్నాం. పక్కకి గ్రీన్ వాటర్ అండ్ ఇదే ఫ్రెండ్స్ డచ్ ప్యాలెస్ అంటే వచ్చేసి ఏం లేదు ఇక్కడ. ఇదే దీన్ని చూపడానికే మనం ఇంత దూరం వచ్చాము. యాక్చువల్గా ఇది క్లోజ్ అయిపోయినట్టుంది ఐ థింక్. చూద్దాం నాడు ఫ్రెండ్స్ ఏముంటుంది ఇంకా ఈ ప్యాలెస్ లోపల. ఇంకేమేమి పోతాం దాన్ని కూడా చూపిస్తా. స్టే ట్యూన్. ఫ్రెండ్స్ మనం వచ్చేసి ఇప్పుడు ఒక మ్యూజియంకి వచ్చేసినాం గాయస్. చెప్పు కుమార్ మనం ఇప్పుడు ఏడున్నాము? మ్యూజియం. ఇప్పుడు మనం ఒక మ్యూజియం వెళ్ళాం ఫ్రెండ్స్. చూద్దాం ఇప్పుడు ఏముంటుంది ఇక్కడ మొత్తం. ఇక్కడ ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం మన మ్యూజియల్స్ ఉన్నాయి. అందులో 5:30కి ఏదో సంథింగ్ ఇక్కడ క్లోజ్ అయిపోతుంది అంట. మ్యూజియంకి వచ్చినప్పుడు కొంచెం తొందరగా రండి. ఒకప్పుడు మన సంథింగ్ బోట్ గురించి కూడా ఇక్కడ మొత్తం అన్నిటి గురించి ఉంది గాయస్. చూసాం లోపల ఏంది అనేది ఫ్రెండ్స్. వచ్చే కుమార్ నువ్వు కూడా వచ్చే ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఏదో బోట్ అది ఒకప్పుడు పాతకాలం. నన్ను కొంచెం దూరం కింద ఫోకస్ చేయండి ఫ్రెండ్స్. अरे इंత జూమ్ ఇన్ లేనారా? అరే నేను అబ్జర్వ్ చేయనివారా నన్ను? అరే చాలేరా రమేష్, చాలేరా ఆఫ్ చేయాలా? అంతా ఒక ఐలాండ్ లాంటిది. ఇప్పుడు మనం వచ్చేసి ఎర్రాకుళం నుంచి సంథింగ్ ఇందులోకి వచ్చేసినాం వేరే దాంట్లోకి. ఫోర్ట్ కొచ్చికి వచ్చినాం. ఇది ఒక్కొక్క ఐలాండ్ లాంటిది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎక్కువ టైం లేదు కాబట్టి నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేను. మనము చూసుకుందాం. చూడడానికి నాకు టైం దొరుకుతుంది ఫ్రెండ్స్. వీళ్ళు ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్. మ్యూజియం కమింగ్ ఒకప్పుడు బోట్ మిసైల్స్ గురించి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకేంలో ఇది మొత్తం లాస్ట్కి మన ఇండియా మ్యాప్. ఈ చిన్న చిన్న ఐలాండ్స్ గురించి ఇక్కడ ఉంది మొత్తం మనకి డీటెయిల్డ్గా. సైడ్కి కేరళ పక్కకి మనం వచ్చేసి మొత్తం నేవీ వాళ్ళకి వచ్చిన గోల్డ్ మెడల్స్, వాళ్ళ డ్రెస్సింగ్ ఇవన్నీ మనము ఈ వీడియోలో ఇవ్వబోతున్నాం. చూడండి గన్స్, ఇంకా వాళ్ళ బ్యాచెస్ ఫ్రెండ్స్, ఇంకా వాళ్ళ అన్ని మెడల్స్, ఇంకా వాళ్ళ మెయిన్ మ్యాన్ వాళ్ళ బ్యాచెస్ ఇంకా అన్ని ఇక్కడనే ఉన్నాయి ఫ్రెండ్స్. వాళ్ళ క్యాప్స్ అన్నీ ఇవన్నీ వాళ్ళ అవుట్ఫిట్స్ నావీ వాళ్ళ కమాండర్వి, వాళ్ళ బాస్వి, అందరివి. కుమార్ ఇక్కడ ఏముంది కుమార్? ఇక్కడ వచ్చేసి ఒక టైమ్ ఆఫ్ మసాలా ఫైనల్గా మన కోచి ట్రిప్ అనేది మొత్తం సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఇక్కడ నుంచి మేము ఒక బస్సు పట్టుకొని అల్వా సంథింగ్ ఏదో స్టేషన్కి వెళ్తున్నాం. అక్కడ నుంచి డైరెక్ట్ ఇంకా మూనార్కి వెళ్ళిపోతాం గాయస్. ఈరోజు వచ్చేసి మన బడ్జెట్ ఒక 1000-2000లోనే అయిపోయింది కోచిలో. ఇట్లనే స్టేట్ తక్కువ బడ్జెట్లో ఎట్లా ట్రావెల్ చేయొచ్చో మొత్తం క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాం. స్టేట్ టు నెక్స్ట్ వీడియో.